హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ వర్డ్ప్రెస్ తెలుగు. ఈ వీడియోలో మనం వర్డ్ప్రెస్లో పోస్ట్ అనే ఆప్షన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది మన వర్డ్ప్రెస్ డాష్బోర్డ్. మనం లాగిన్ అయినప్పుడు మనకి ఈ డాష్బోర్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. సో సైడ్ని మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఒక మెనూ అనేది కనబడుతుంది. సో దీన్ని మనం కొలాప్స్ చేయాలి అనుకుంటే క్లిక్ చేస్తే మినిమైజ్ అవుతుంది, అండ్ అలాగే మళ్ళీ క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది. సో పోస్ట్ అంటే ఏంటి? సో పోస్ట్ అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదన్నా వెబ్సైట్లో చూసినప్పుడు, ఏదన్నా వాళ్ళు కొత్త టాపిక్ గురించి అప్డేట్ చేసినప్పుడు, లేదంటే కొత్త మొబైల్ వచ్చినప్పుడు, ఆ మొబైల్ గురించి అప్డేట్ చేసినప్పుడు మనం ఒక లింక్ మీద అయితే క్లిక్ చేస్తాం. ఆ లింక్ని ఓపెన్ చేసినప్పుడు మనకి ఆ మొబైల్ గురించి లేదా ఆ టాపిక్ గురించి డీటెయిల్స్ అన్ని మనకి అందులో డిస్ప్లే అవుతాయి. సో దాన్ని మనం ఒక పోస్ట్ అని పిలుస్తాం. సో పేజ్ అంటే ఏంటంటే, ఏదైనా వెబ్సైట్లో మనం హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్ అని ఉంటాయి కదా, సో వాటిని మనం పేజెస్ అని పిలుస్తాం. సో పేజెస్లో మనం జనరల్గా రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి అయితే చేయం. సో స్టాటిక్గా ఉంటాయి. ఒకసారి డిజైన్ చేసామంటే దాన్ని మళ్ళీ మనం లాంగ్ రన్లోనే చేంజ్ అయితే చేస్తాం. సో పోస్ట్ అనేది అలా కాదు. ఏదైనా కొత్త టాపిక్ వచ్చినప్పుడు దాన్ని మన వెబ్సైట్లోకి యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేసినట్లయితే అది ఆటోమేటిక్గా బ్లాగ్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో పోస్ట్ ఎందుకు యూస్ చేస్తారో నేను చెప్పాను కదా. ఎవరైనా బ్లాగింగ్ చేసేటప్పుడు బ్లాగర్స్ ఉంటారు కదా, వాళ్ళ వెబ్సైట్లో కొత్త టాపిక్ని యాడ్ చేయడం కోసం పోస్ట్ అనే ఫీచర్ని యూస్ చేస్తారు. సో మనం ఇక్కడ పోస్ట్ అనే ఫీచర్ మీద హోవర్ చేసినట్టయితే మనకి ఆల్ పోస్ట్, యాడ్ న్యూ అండ్ కేటగిరీస్, ట్యాగ్స్, ఈ 4 ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో ఆల్ పోస్ట్ అంటే మన వెబ్సైట్లో ఉన్న పోస్టులన్నీ ఈ ఆప్షన్లో డిస్ప్లే అవుతాయి, ఈ స్క్రీన్లో. అలాగే యాడ్ న్యూ అంటే మనం ఇప్పుడు ఏదైనా కొత్త పోస్ట్ మన వెబ్సైట్లోకి యాడ్ చేయాలనుకున్నప్పుడు యాడ్ న్యూని క్లిక్ చేస్తే మనకి పోస్ట్ ఎడిటర్ డిస్ప్లే అవుతుంది. సో ఆ ఎడిటర్లో మనం కంటెంట్ని ప్లేస్ చేసి ఫార్మాటింగ్ చేసుకుంటాం. మన ఫీచర్డ్ ఇమేజ్ అన్ని అక్కడ అప్లై చేస్తాం. అలాగే కేటగిరీస్ అంటే ఇప్పుడు మన వెబ్సైట్లో డిఫరెంట్ కేటగిరీస్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక బ్లాగ్ని కనుక రన్ చేస్తే ఆ బ్లాగ్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అయితే నేను క్రియేట్ చేయగలను. ఎలాంటి కేటగిరీస్ అంటే హెల్త్, ఫిట్నెస్, అలాగే స్పోర్ట్స్, న్యూస్, అలా నేను డిఫరెంట్ కేటగిరీస్ క్రియేట్ చేసుకొని కొత్త పోస్ట్ని యాడ్ చేసేటప్పుడు అది ఏ కేటగిరీకి చెందిందో నేను అక్కడ టిక్ చేసినట్టయితే ఆ కేటగిరీకి సంబంధించిన పోస్టులన్నీ ఒక పేజ్లో అయితే డిస్ప్లే అవుతాయి మనకి. సో ట్యాగ్స్ అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక టాపిక్ గురించి పోస్ట్ పెడుతున్నప్పుడు ఆ టాపిక్కి సంబంధించిన ముఖ్యమైన వర్డ్స్ మనం ట్యాగ్స్ కింద ఆ పోస్ట్కి మనం ఇన్సర్ట్ చేస్తాం. సో అలా ఇన్సర్ట్ చేయడం వల్ల ఆ పోస్ట్కి సంబంధించిన ట్యాగ్స్ అన్ని అక్కడ ఉంటాయి. మళ్ళీ మనం ఇంకొక పోస్ట్లో సేమ్ టాపిక్ లేదా రిలేటెడ్ టాపిక్ గురించి పోస్ట్ రాస్తున్నప్పుడు అక్కడ కూడా మనం సేమ్ ట్యాగ్స్ కనుక సెలెక్ట్ చేసినట్టయితే మళ్ళీ ఆ ట్యాగ్స్ అనేవి మనకి అక్కడ అప్లై అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్ పోస్ట్ స్క్రీన్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇందులో ఇంకా మనం పోస్ట్ అయితే ఏది యాడ్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ పోస్టులు అయితే ఏవి కనబడట్లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇప్పుడు కొత్త పోస్ట్ యాడ్ చేయడానికి యాడ్ న్యూ మీద క్లిక్ చేసినట్లయితే మనకి పోస్ట్ ఎడిటర్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పోస్ట్ ఎడిటర్లో మనం పోస్ట్కి సంబంధించిన టెక్స్ట్ కానీ కంటెంట్ కానీ అన్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. సో ఇక్కడ చూడొచ్చు, ఇది బ్లాక్ ఎడిటర్ ఫ్రెండ్స్. ఇది వర్డ్ప్రెస్లో కొత్తగా వచ్చిన ఫీచర్ ఇది. సో కొత్తగా వచ్చిన ఫీచర్లో మనకి బ్లాక్ ఎడిటర్ అనేది వర్డ్ప్రెస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక్కడ నేను యాడ్ చేయాలనుకుంటే శాంపుల్ టైటిల్ అని యాడ్ చేయొచ్చు, అండ్ అలాగే ఇక్కడ కంటెంట్ నేను ప్లేస్ చేయొచ్చు. సమ్ డమ్మీ కంటెంట్ అయితే నేను ప్లేస్ చేస్తాను ఇప్పుడు lipsum.comకి వెళ్ళి. అలాగే ఇమేజెస్ని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో గ్యాలరీ యాడ్ చేయడానికి, లిస్ట్ యాడ్ చేయడానికి, సో ఫార్మాటింగ్ అంతా ఇక్కడ నుంచి అయితే మనం చేసుకోవచ్చు. టేబుల్ క్రియేట్ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా. సో సపోజ్ ఇప్పుడు నేను ఒక ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు ఇమేజ్ మీద క్లిక్ చేసినట్టయితే నాకు ఈ ఆప్షన్ వస్తుంది. సో మీడియా లైబ్రరీ మీద క్లిక్ చేస్తే మీడియా లైబ్రరీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసి పెట్టినట్లయితే ఇమేజ్ అనేది మనకి ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. అలాగే టెక్స్ట్ కూడా ఇక్కడ నుంచి నేను డమ్మీ టెక్స్ట్ని అయితే కాపీ చేసి ఇక్కడ ఇంకొక బ్లాక్ని క్రియేట్ చేసి టెక్స్ట్కి ఆ బ్లాక్ని క్రియేట్ చేస్తున్నాను. సో పారాగ్రాఫ్ క్రియేట్ చేసి ఇక్కడ నేను ఇన్సర్ట్ చేసినట్లయితే ఈ కంటెంట్ అనేది ఇక్కడ ప్లేస్ అవుతుంది. సో మనం ఫీచర్డ్ ఇమేజ్ అవన్నీ సెట్ చేసుకోవాలి అనుకుంటే డాక్యుమెంట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ ఫీచర్డ్ ఇమేజ్ అయితే సెట్ చేసుకోవచ్చు. అలాగే కేటగిరీస్ చెప్పాను కదా, మనం ఇక్కడ కేటగిరీస్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మనం బ్లాక్ ఎడిటర్తో ఎడిట్ చేయాలంటే కొంచెం ఎఫర్ట్స్ అయితే ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే బ్లాక్ ఎడిటర్ కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది అండ్ అలాగే కొంచెం కన్ఫ్యూజ్గా కూడా ఉంటుంది. సో దాన్ని ఫిక్స్ చేయడం కోసం మనం క్లాసిక్ ఎడిటర్ అంటే ఇంతకుముందు ఉన్న ఎడిటర్ని యూస్ చేస్తాం. ఇంతకుముందు వర్డ్ప్రెస్ వర్షన్స్లో వచ్చిన ఎడిటర్ని మనం క్లాసిక్ ఎడిటర్ అని పిలుస్తాం. సో క్లాసిక్ ఎడిటర్ని ఇన్స్టాల్ చేయడానికి దీన్ని ఒకసారి పబ్లిష్ చేసి చూద్దాం. సో పబ్లిష్ చేసినట్లయితే వ్యూ పోస్ట్ మీద క్లిక్ చేస్తే మనకు పోస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనం పేస్ట్ చేసిన కంటెంట్ అండ్ ఇన్సర్ట్ చేసిన ఇమేజ్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగే శాంపుల్ టైటిల్ అనేది కూడా డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు క్లాసిక్ ఎడిటర్ని యాడ్ చేయడానికి మనం ప్లగిన్స్లోకి వెళ్ళి యాడ్ న్యూ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ క్లాసిక్ ఎడిటర్ అని ఫస్ట్లోనే కనిపిస్తుంది. ఒకవేళ మీకు కనిపించలేనట్లయితే మీరు ఇక్కడ క్లాసిక్ ఎడిటర్ అని సెర్చ్ చేస్తే మీకు డిస్ప్లే అవుతుంది. సో దీన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేయండి. దీన్ని చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తారు అని నేను చెప్పడం లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు 5 మిలియన్ ప్లస్ యాక్టివ్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. అంటే అంతమంది క్లాసిక్ ఎడిటర్ని యూజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, బ్లాక్ ఎడిటర్ అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. క్లాసిక్ ఎడిటర్ అయితే మనకు సింపుల్గా మన వర్డ్ ఎడిటర్లో ఉంటుంది. సో బ్లాగర్స్కి అందులో టెక్స్ట్ని ఇన్సర్ట్ చేసి ఇమేజెస్ని పెట్టుకొని ఫార్మాట్ చేసుకొని చాలా సింపుల్గా ఉంటుంది.
సో ఫ్రెండ్స్ ముందు మనం క్లాసిక్ ఎడిటర్ని యాక్టివేట్ చేద్దాం. సో యాక్టివేట్ చేసినట్లయితే మనకి బ్లాక్ ఎడిటర్ ప్లేస్లో క్లాసిక్ ఎడిటర్ అనేది డిస్ప్లే అవుతుంది. అది ఎక్కడ డిస్ప్లే అవుతుందంటే సో పోస్ట్లోకి వెళ్ళి యాడ్ న్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఈ క్లాసిక్ ఎడిటర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో క్లాసిక్ ఎడిటర్ ఇంటర్ఫేస్ అనేది వెళ్ళి ఉంటుంది. సో దీనికి సింపుల్గా మనం ఇక్కడ టైటిల్ అయితే యాడ్ చేయొచ్చు, శాంపుల్ టైటిల్ అని. అండ్ అలాగే కంటెంట్ కూడా ఇక్కడ మనం వర్డ్లో చేసినట్టయితే మనం చేంజెస్ అన్ని చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మళ్ళీ ప్రతిదానికి కొత్తగా న్యూ బ్లాక్ని అయితే క్రియేట్ చేయక్కర్లేదు. మీరు ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే సింపుల్గా ఇక్కడ ఎక్కడైతే ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ యాడ్ మీడియాని క్లిక్ చేస్తే మనకి మీడియా లైబ్రరీ ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి మీడియా లైబ్రరీని యాడ్ చేయొచ్చు. అండ్ మిగతా సెట్టింగ్స్ అన్ని మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఎలా చేయాలో. మనం క్లాసిక్ ఎడిటర్లో యాడ్ చేసిన, బ్లాక్ ఎడిటర్లో యాడ్ చేసిన పోస్ట్లో ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. మీరు ఎలా యాడ్ చేసినా సరే మనకి అవుట్పుట్ అనేది ఒకేలా ఉంటుంది. కాకపోతే క్లాసిక్ ఎడిటర్ని యూజ్ చేస్తే మనకి వర్క్ ప్రాసెస్ అనేది కొంచెం సింపుల్గా అవుతుంది. ఇది మన పోస్ట్ ఎడిటర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడండి. సో ముందు చూసినట్టయితే మనకి ఇక్కడ టైటిల్ అనే ఒక ఆప్షన్ డిస్ప్లే అవుతుంది. సో టైటిల్ అనే ఆప్షన్లో ఇక్కడ నేను దిస్ ఈజ్ ఏ శాంపుల్ పోస్ట్ అని నేను ఒక టైటిల్ అయితే ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఉంది. ఎలిమెంటర్ అంటే ఇది ఒక పేజ్ బిల్డర్. ఇది మనం పోస్ట్ బిల్డ్ చేయడానికి ఎలిమెంటర్ని అయితే యూస్ చేయము, డిఫాల్ట్ వర్డ్ప్రెస్ ఎడిటర్ని యూస్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎడిటర్లో 2 మోడ్స్ ఉంటాయి, ఒకటి విజువల్ అండ్ ఇంకొకటి టెక్స్ట్. విజువల్ అంటే మనకి సింపుల్గా మనం వర్డ్లో ఉన్నట్టు మనకు ఆప్షన్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో బోల్డ్, ఇటాలిక్, బుల్లెట్ పాయింట్స్. సో అలా మనం ఇక్కడ ఈ ఆప్షన్స్ని యూస్ చేసి ఫార్మాట్ చేసుకోవచ్చు. లేదు మనకి HTML వచ్చే కొంత ఐడియా ఉంటే మనం టెక్స్ట్లోకి వెళ్ళినట్టయితే మనం HTMLని యూస్ చేసి, ట్యాగ్స్ని యూస్ చేసి మనం పోస్ట్ని అయితే మనం ఫార్మాట్ చేయొచ్చు. ఎలా ఫార్మాట్ చేసినా సరే మనకి అవుట్పుట్ అనేది ఒకటే ఉంటుంది. సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ శాంపుల్ టెక్స్ట్ క్రియేట్ చేయడానికి నేను lipsum.comకి వెళ్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ నేను కొంత శాంపుల్ కంటెంట్ అయితే తీసుకొని మన పోస్ట్లో ఇన్సర్ట్ చేస్తాను. సో ఇక్కడ దీన్ని కాపీ పేస్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ హెడ్డింగ్స్ అనేవి బై డిఫాల్ట్గా మనం కాపీ చేసిన టెక్స్ట్ నుంచి ఫార్మాట్ అయితే కాపీ అయింది. సో ఇక్కడ హెడ్డింగ్ 2 అలాగే దీనికి పారాగ్రాఫ్ ఫార్మాట్ అప్లై అయింది. సో ఇక్కడ మనం టెక్స్ట్ ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. హెడ్డింగ్ 1 అంటే సైజ్ పెద్దగా ఉంటుంది. అలాగే హెడ్డింగ్ 1 to 6 వచ్చేసి ఇవన్నీ హెడ్డింగ్స్ అన్నాం. సో 1 to 6 వచ్చేసి మనకి సైజ్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా పారాగ్రాఫ్ అని సెలెక్ట్ చేసినట్టయితే మనకి నార్మల్ టెక్స్ట్ ఇలా డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది మీకు సేమ్ వర్డ్ ఎడిటర్ లాగా ఉంటుంది. మీకు కనుక వర్డ్లో కొంత ఐడియా ఉంటే మీరు ఇక్కడ ఈ ఆప్షన్స్ యూస్ చేసి మనం ఈజీగా పోస్ట్ని అయితే ఫార్మాట్ చేయొచ్చు. సో దీన్ని మనం మళ్ళీ హెడ్డింగ్లో పెడదాం. సో హెడ్డింగ్ 2లో ఉంది కదా అన్ని. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ బోల్డ్ ఆప్షన్ మనకు తెలిసిందే. దీన్ని కనుక క్లిక్ చేస్తే మనకి టెక్స్ట్ అనేది బోల్డ్లోకి చేంజ్ అవుతుంది. అలాగే ఇటాలిక్. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ని ఇటాలిక్ చేయాలనుకున్నప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి ఇటాలిక్. అలాగే మనం బుల్లెట్ పాయింట్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు కూడా ఈ టెక్స్ట్ సపోజ్ దీన్ని మనం డిఫరెంట్ పాయింట్స్ కింద పెట్టినట్టయితే ఇప్పుడు ఈ 4ని మనం 4 పాయింట్స్ కింద పెట్టవచ్చు ఈ బుల్లెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి. అలా కాకుండా నెంబర్స్ ఇవ్వాలి అనుకుంటే 1 2 3 4 అని కూడా మనం ఇవ్వచ్చు. సో ఇది బ్లాక్ కోడ్ అంటే బ్లాక్ కోడ్ చేసినప్పుడు మనకి ఇలా కోడ్ నెంబర్స్ అనే టెక్స్ట్ అనేది ఇలా కోట్ అయ్యి కనిపిస్తుంది. సో సైడ్న ఒక లైన్ వచ్చి ఇప్పుడు మనం నెంబర్స్ తీసేస్తే మనకి ఇలా కనబడుతుంది. అలాగే ఇది అలైన్మెంట్ గురించి మనకు తెలిసిందే. సో లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్ అండ్ రైట్ అలైన్మెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇన్సర్ట్ లింక్. సో లింక్ని ఇన్సర్ట్ చేయడానికి ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ లాస్ట్లో విజిట్ లర్న్ WP తెలుగు అని కనుక ఇచ్చినట్లయితే దీన్ని మనం ఒక లింక్ కింద అయితే కన్వర్ట్ చేయొచ్చు. సో ఈ టెక్స్ట్ని కనుక మనం ఏదైనా లింక్కి కనెక్ట్ చేయాలనుకుంటే దీన్ని కనెక్ట్ చేసి మనం దీన్ని సెలెక్ట్ చేసి మనం ఇక్కడ లింక్ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మనం ఈ సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఈ సెట్టింగ్స్లో ఇక్కడ URLని మనం ఇవ్వాలి. సో learnwptelugu.com అని నేను కనుక URL ఇచ్చినట్టయితే ఈ URLకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అని ఉంటుంది. ఒకవేళ దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు న్యూ ట్యాబ్లో కంటెంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో యాడ్ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ నాకు లింక్ అనేది అప్డేట్ అవుతుంది. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్సర్ట్ రీడ్ మోర్ ట్యాగ్. ఒకవేళ నేను ఇక్కడ రీడ్ మోర్ ట్యాగ్ని కనుక ఇన్సర్ట్ చేసినట్లయితే సో మనకి కంటెంట్ అనేది ఇక్కడికి బ్రేక్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మనం రీడ్ మోర్ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఈ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అలాగే స్ట్రైక్ త్రూ. ఒకవేళ ఈ టెక్స్ట్ని మనం స్ట్రైక్ త్రూ చేయాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసినట్టయితే మనకి టెక్స్ట్ అనేది స్ట్రైక్ అవుతుంది. అలాగే హారిజాంటల్ లైన్, ఇక్కడ ఒక లైన్ ఇవ్వాలనుకున్నప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తే మనకి ఒక లైన్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం కలర్ని అయితే టెక్స్ట్ కలర్ని అయితే చేంజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను హెడ్డింగ్స్ కలర్ కనుక నేను ఆరెంజ్లోకి పెట్టినట్లయితే మనకి హెడ్డింగ్స్ అన్నీ కూడా మనకి ఆరెంజ్లోకి కన్వర్ట్ అవుతాయి. అండ్ అలాగే మనకి ఇక్కడ
డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ ఇండెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇండెంట్ కనుక మనం ఇంక్రీజ్ చేసినట్టయితే టెక్స్ట్ అనేది మనకి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ జరుగుతూ ఉంటుంది. సో దీన్ని క్లియర్ ఫార్మాట్ క్లిక్ చేస్తే మనకి ఫార్మాట్ అనేది క్లియర్ అవుతుంది. అలాగే అండు, మనం ఏదైనా చేంజెస్ చేసినప్పుడు దాన్ని మళ్ళీ బ్యాక్ రావాలనుకున్నప్పుడు కంట్రోల్ జెడ్ లేదా అండుని క్లిక్ చేస్తే మనకి బ్యాక్ అయితే వెళ్తుంది. సో ఇక్కడ కీబోర్డ్ షార్ట్ కట్స్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ కంట్రోల్ ప్లస్ ఈ లెటర్ని కనుక క్లిక్ చేస్తే మనకి ఈ యాక్షన్ అనేది అప్లై అవుతుంది. అలాగే షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ ప్లస్ ఈ లెటర్ని కనుక సెలెక్ట్ చేస్తే మనకి ఈ యాక్షన్ అనేది అప్లై అవుతుంది. సో అలాగే మనకి కీబోర్డ్ సెట్టింగ్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు మనం కంటెంట్ని ఎలా ఫార్మాట్ చేయాలనేది చూసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పబ్లిష్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ పోస్ట్ పబ్లిషింగ్కి మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి సేవ్ డ్రాఫ్ట్ అండ్ ఇంకొకటి పబ్లిష్. సో సేవ్ డ్రాఫ్ట్ అంటే మనం ఇంకా పోస్ట్ని డ్రాఫ్ట్ చేస్తున్నప్పుడు దాన్ని అప్పుడే మనం పోస్ట్ చేయకుండా దాన్ని డ్రాఫ్ట్ కింద సేవ్ చేసి తర్వాత మనం కరెక్షన్స్ అన్ని చేసుకొని పోస్ట్ చేయాలనుకున్నప్పుడు దాన్ని సేవ్ డ్రాఫ్ట్ అని సెలెక్ట్ చేస్తాం. సో సేవ్ డ్రాఫ్ట్ అని క్లిక్ చేస్తే డ్రాఫ్ట్ కింద సేవ్ అవుతుంది. మనకి స్టేటస్ అనేది ఇక్కడ డ్రాఫ్ట్ అని కనబడుతుంది. అలాగే విజిబిలిటీ కూడా మనం పబ్లిక్ లేదా ప్రైవేట్ లేదా పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ మనం ఇచ్చుకోవచ్చు. సో పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అని కనుక ఇచ్చినట్టయితే మనం దీనికి ఒక పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. సో ఆ పాస్వర్డ్ క్లిక్ చేసినప్పుడే విజిటర్స్ అయితే ఆ పేజ్ని లేదా ఆ పోస్ట్ని యాక్సెస్ చేయగలరు. దీన్ని మనం పబ్లిక్లో ఉంచేద్దాం. సో ఓకే క్లిక్ చేసినట్టయితే అలాగే పబ్లిష్ ఇమీడియట్లీ. సో మనకి ఇక్కడ పోస్ట్ని అయితే మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. మనం ఎలా అయితే మెసేజెస్ని షెడ్యూల్ చేస్తామో అలాగే పోస్ట్ని కూడా సపోజ్ ఈరోజు నేను అంతా ఫినిష్ చేస్తాను, కానీ దాన్ని నేను పబ్లిష్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడు పబ్లిష్ చేయాలనుకుంటున్నాను? రేపు పబ్లిష్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను మంత్ సెలెక్ట్ చేసుకొని డేట్ అండ్ ఇయర్ అలాగే టైం కూడా నేను ఇవ్వచ్చు. ఓకే క్లిక్ చేసినట్టయితే మనకి సెట్టింగ్స్ అనేవి సేవ్ అవుతాయి. సో ఇది ఫార్మాట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం స్టాండర్డ్ ఫార్మాట్లో ఉంచుకున్నట్టయితే మనం ఈ కంటెంట్లో దేన్నన్నా సరే ఇన్సర్ట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఫోటో యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ నేను టెక్స్ట్ ఎక్కడైతే యాడ్ చేయాలనుకుంటున్నానో అక్కడ కర్సర్ ప్లేస్ చేసి యాడ్ మీడియం మీద క్లిక్ చేసినట్టయితే ఆల్రెడీ మన వెబ్సైట్లో ఉన్న మీడియా అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని అయితే అక్కడ అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ పోస్ట్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇమేజ్ అనేది డిఫాల్ట్ సైజ్లో మనకి ఇన్సర్ట్ అవుతుంది. సో ఒకవేళ మనం దీని సైజ్ కనుక చేంజ్ చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఫార్మాట్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో దాన్ని అలైన్ చేయొచ్చు సెంటర్కి. అలాగే ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే ఎడిట్ ఆప్షన్ మీద సో ఇక్కడ సైజ్ అనేది మనం సెర్చ్ చేయొచ్చు. సో ఫుల్ సైజ్ ఇచ్చినట్టయితే ఇమేజ్ అనేది ఎంత సైజ్ ఉందో అంత సైజ్ కూడా మనకి సేమ్ రెజల్యూషన్లో డిస్ప్లే అవుతుంది. సో ఫార్మాట్. నెక్స్ట్ ఫ్రెండ్స్ కేటగిరీస్. సో ఇందాక మీకు చెప్పినట్టు మనం డిఫరెంట్ కేటగిరీస్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా బ్లాగ్ రన్ చేస్తున్నాను. సో ఆ బ్లాగ్లో నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ గురించి పెట్టినప్పుడు అన్నిటిని ఒకే దగ్గర పెట్టేస్తే విజిటర్స్కి అనేది కొంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో అలా కాకుండా హెల్త్ కేటగిరీ ఒక దాంట్లో, ఫిట్నెస్ కేటగిరీ ఒక దాంట్లో, స్పోర్ట్స్ కేటగిరీ ఒక దాంట్లో పెట్టినట్టయితే ఏ కేటగిరీ చూడాలనుకున్న వాళ్ళు ఆ కేటగిరీ మీద క్లిక్ చేస్తే వాళ్ళకి ఆ కేటగిరీకి సంబంధించిన పోస్ట్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. సో దానివల్ల మీ సైట్ అనేది నీట్గా ఫార్మాట్ చేయబడి ఉంటుంది. సో బై డిఫాల్ట్గా మనకి అన్కేటగిరైజ్డ్ అనే కేటగిరీ ఒకటే వస్తుంది. సో ఒకవేళ తర్వాత మనం ఒక 5 కేటగిరీస్ క్రియేట్ చేసినా ఆ కేటగిరీలో దేన్ని పోస్ట్ మనం అప్డేట్ చేసేటప్పుడు ఏ కేటగిరీని కనుక సెలెక్ట్ చేయకుండా ఎంటీగా వదిలేస్తే అది బై డిఫాల్ట్గా అన్కేటగిరైజ్డ్ అనే కేటగిరీ సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. సో దీన్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. దీన్ని ఎలా చేంజ్ చేయాలో నేను తర్వాత చెప్తాను. సో నెక్స్ట్ ట్యాగ్స్ ఫ్రెండ్స్. ట్యాగ్స్ గురించి నేను మీకు ఇందాక చెప్పాను కదా. సో మనం ఈ పోస్ట్ దేని గురించి అయితే రాస్తున్నామో దానికి సంబంధించిన ట్యాగ్స్ కనుక మనకి ఇక్కడ అప్లై చేసినట్లయితే మనం వేరే పోస్ట్కి కూడా సేమ్ ట్యాగ్స్ని యూజ్ చేయొచ్చు. సో ఆ ట్యాగ్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ ట్యాగ్స్కి సంబంధించి మన వెబ్సైట్లో ఏ పోస్టులు అయితే ఉన్నాయో ఆ పేజ్ అనేది విజిటర్స్కి ఓపెన్ అవుతుంది. అలాగే ఇది వచ్చేసి పోస్ట్ అట్రిబ్యూట్స్ ఫ్రెండ్స్. సో పోస్ట్ అట్రిబ్యూట్స్ అంటే మనం పోస్ట్ సైజ్ అంటే ఎలిమెంటరీ క్యాన్వాస్ లేదా ఫుల్ విడ్త్. డిఫాల్ట్ టెంప్లెట్ అంటే మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ కంటెంట్ అనేది ఉంటుంది, పక్కన మనకి రైట్ సైడ్ బార్ అనేది ఉంటుంది. సో అది డిఫాల్ట్ సైడ్ బార్. ఆ సైడ్ బార్ ఎలా డిజైన్ చేయాలన్నది కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ సెట్ ఫీచర్డ్ ఇమేజ్ ఫ్రెండ్స్. సో సెట్ ఫీచర్డ్ ఇమేజ్ అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే మనం learnwptelugu.com/blogలోకి వెళ్ళినట్టయితే మనకి learnwp తెలుగు బ్లాగ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ బ్లాగ్ పేజ్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ అనేవి చూడొచ్చు. సో అక్కడ నేను ఏ పోస్టులు అయితే అప్డేట్ చేస్తానో అవన్నీ కూడా ఆటోమేటిక్గా learnwptelugu.com అనే వెబ్సైట్లో బ్లాగ్ పేజ్లోకి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంటాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇది బ్లాగ్ పేజ్. సో ఇప్పుడు నేను ఏదైనా పోస్ట్ కానీ క్రియేట్ చేసినట్టయితే అది ఆటోమేటిక్గా ఈ ప్లేస్లో అయితే వస్తుంది. సో అప్పుడు చేంజ్ డబ్ల్యూపీ అడ్మిన్ అనేది ఈ సైడ్కి షిఫ్ట్ అవుతుంది. అలా మనం కొత్త పోస్ట్ యాడ్ చేసిన ప్రతిసారి పైకి అయితే ఆ పోస్ట్ వస్తుంది, కిందకి అయితే పాత పోస్ట్ అనేది వెళ్తూ ఉంటుంది. సో మనం లేటెస్ట్గా యాడ్ చేసిన పోస్ట్ ఎప్పుడు మనకి పైన డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఇది ఫీచర్డ్ ఇమేజ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదా, ఇది ఫీచర్డ్ ఇమేజ్. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఈ బ్లాగ్ను కనుక ఓపెన్ చేసినట్టయితే మనకి బ్లాగ్ అనేది ఓపెన్ అవుతుంది. సో పైన మనకి ఈ ఫీచర్డ్ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీరు లింక్ని షేర్ చేసినా కూడా మనకి ఈ ఫీచర్డ్ ఇమేజ్ అనేది ఆ లింక్తో పాటు డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ కంటెంట్ అనేది మనకు ఉంది. సో ఇప్పుడు మనం దీనికి ఒక ఫీచర్ ఇమేజ్ అయితే సెట్ చేద్దాం. నేను ఒక డిఫాల్ట్ ఫీచర్డ్ ఇమేజ్ని అయితే అప్లోడ్ చేస్తాను.
సో ఇక్కడ నేను వర్డ్ప్రెస్ పోస్ట్ గురించి తెలుసుకుందాం అనే ఫీచర్ ఇమేజ్ని సెట్ చేస్తున్నాను. సెట్ చేసి ఇప్పుడు మనం ఎన్ని సెట్టింగ్స్ చేసాం కాబట్టి అన్ని చెక్ చేసుకొని పబ్లిష్ కనుక క్లిక్ చేసినట్టయితే మనకి పోస్ట్ అనేది పబ్లిష్ అవుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మనకి పర్మాలింక్ అనేది మనం పబ్లిష్ చేసిన తర్వాత అప్డేట్ అయింది. పర్మాలింక్ అంటే మన పోస్ట్ లేదా పేజ్ యొక్క లింక్. సో ఇక్కడ ఇది పోస్ట్ లింక్, దీన్ని మనం ఎడిట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ నేను శాంపుల్ పోస్ట్ తీసేసి ఫస్ట్ పోస్ట్ అని కూడా పెట్టొచ్చు. బై డిఫాల్ట్గా అది టైటిల్ అనేది మన పర్మాలింక్లో డిస్ప్లే అవుతుంది. సో దీన్ని ఓకే క్లిక్ చేసినట్టయితే మనకి ఫస్ట్ పోస్ట్ అని మనకు ఒక పర్మాలింక్ అయితే డిస్ప్లే అవుతుంది. దీన్ని కనుక మనం అప్డేట్ చేసి ఈ లింక్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో ఈ లింక్ని మనం ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ పోస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇది చూడొచ్చు మీరు, బ్లాగ్ పేజ్లో ఆటోమేటిక్గా ఇది అప్డేట్ అయింది. ఇక్కడ మనం చూడొచ్చు ఫస్ట్ మనకి ఫీచర్డ్ ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి హెడ్డింగ్ అంటే టైటిల్, పోస్ట్ టైటిల్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి కేటగిరీ అనేది డిస్ప్లే అవుతుంది. అలాగే డేట్ అండ్ ఆథర్. దీనికి వెబ్సైట్కి యూజర్ నేమ్ LWPT అని పెట్టాను కాబట్టి ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు మీ పేరు పెట్టుకున్నట్టయితే మీరు పోస్ట్ చేస్తే ఇక్కడ మీ నేమ్ అనేది వస్తుంది. అలాగే కమెంట్స్ ఏమైనా ఉంటే మనకు మన పోస్ట్కి ఏమైనా కమెంట్స్ వచ్చినట్టయితే ఇక్కడ కౌంట్ అనేది అప్డేట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ హెడ్డింగ్ 2, దీన్ని హెడ్డింగ్ కనుక పెట్టాం కాబట్టి దీనికి టెక్స్ట్ సైజ్ అనేది మనకి పెద్దగా కనబడుతుంది. అలాగే దానికి కలర్ అయితే మనం చేంజ్ చేసాం. సో ఇలా డిస్ప్లే అవుతుంది. అలా కిందకి వచ్చినట్టయితే మీరు చూడొచ్చు, ఇక్కడ మనం దీనికి బ్లాక్ కోడ్స్ అనేది అప్లై చేసాం. ఈ టెక్స్ట్కి మనకి బ్లాక్ కోడ్స్ అనేది అప్లై అయింది. సో అలాగే ఇక్కడ స్ట్రైక్ త్రూ అండ్ హారిజాంటల్ లైన్ మనం అప్లై ఎడిటర్లో మనం చేసిన చేంజెస్ అన్ని ఇక్కడైతే మనకి అప్లై అవుతాయి ఫ్రెండ్స్. సో అలాగే ఇప్పుడు మనం కిందకి వచ్చినట్లయితే మనం ఇక్కడ లాస్ట్లో లింక్ అనేది పెట్టాం. సో విజిట్ LearnWP తెలుగు, అది న్యూ ట్యాబ్లో ఓపెన్ అవ్వాలని పెట్టాం. సో ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి ఆ లింక్ అనేది డిస్ప్లే అవుతుంది, న్యూ ట్యాబ్లో డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే మనం అక్కడ సెట్టింగ్స్లో న్యూ ట్యాబ్ అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ చూడొచ్చు న్యూ ట్యాబ్లో మనకి ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. అలా మీరు అక్కడ ఏ లింక్ అన్నా ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ ఏదైనా వీడియో ఇవ్వాలి అనుకుంటే ఆ వీడియో లింక్ కనుక మీరు అక్కడ ఇచ్చినట్టయితే అక్కడ క్లిక్ చేసినప్పుడు ఆ వీడియో అనేది మనకి ఓపెన్ అవుతుంది. అలాగే ఇక్కడ కమెంట్ సెక్షన్ ఉంటుంది. సో ఎవరైనా ఇక్కడ కమెంట్ చేయాలనుకుంటే మన వెబ్సైట్కి సేమ్ మనం ఫేస్బుక్లో అలా అయితే కమెంట్స్ పెడతాం, ఇక్కడ కూడా అలా కమెంట్స్ పెట్టవచ్చు. దాన్ని మీరు చూసి అప్రూవ్ చేసినట్టయితే అది మీ పోస్ట్లో అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇది మన సైడ్ బార్ ఫ్రెండ్స్. సో ఈ సైడ్ బార్లో మనం రీసెంట్ పోస్ట్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ అబౌట్ అండ్ సబ్స్క్రైబ్ ఆప్షన్, అలాగే వీడియో ట్యూటోరియల్స్కి ఒక లింక్ అండ్ ఫేస్బుక్ పేజ్, అలాగే రీసెంట్ పోస్ట్, రీసెంట్ కమెంట్స్, అలా మనం ఏ ఆప్షన్స్ అయినా ఇవ్వచ్చు. అది ఎలా చేంజ్ చేయాలనేది నేను సైడ్ బార్ గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఆ వీడియో చేసినప్పుడు మీరు అందులో చూసి తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు దీన్ని అన్కేటగరైజ్ నుంచి మనం ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. సో కేటగిరీస్ కొరకు మనం ఇక్కడికి వెళ్ళినట్టయితే మనం ఇక్కడ కేటగిరీస్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను హెల్త్ అనే ఒక కేటగిరీ క్రియేట్ చేయాలనుకుంటే హెల్త్ అని నేను యాడ్ చేస్తే హెల్త్ అనే ఒక కేటగిరీ మన కేటగిరీస్లో డిస్ప్లే అవుతుంది. సో అలాగే స్పోర్ట్స్ అనే ఒక కేటగిరీ క్రియేట్ చేసినట్టయితే యాడ్ న్యూ కేటగిరీ క్లిక్ చేసినట్టయితే మనకి కేటగిరీస్లో డిస్ప్లే అయితే అవుతుంది. సో అన్కేటగరైజ్డ్ అంటే అది కొంచెం నేమ్ వేడిగా ఉంది కాబట్టి మనం అన్కేటగరైజ్డ్ అని తీసేసి దానికి మనం LWPT బ్లాగ్ అని ఇచ్చినట్టయితే దాన్ని స్లగ్లో కూడా మనం అదే పేస్ట్ చేస్తే మనకి అప్డేట్ అవునప్పుడు కేటగిరీస్లో మనకి అన్కేటగరైజ్డ్ బదులుకి LWPT బ్లాగ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మీరు రెండింటిని కనుక సెలెక్ట్ చేయనట్లయితే మనకి డిఫాల్ట్గా LWPT బ్లాగ్ అనే కేటగిరీ ప్రతి పోస్ట్కి అప్లై అవుతుంది. సో ఇప్పుడు మనం పోస్ట్ పేజ్లోకి వచ్చేసినట్టు పోస్ట్ని ఎడిట్ చేద్దాం. ఎడిట్ చేసినప్పుడు ఇక్కడ మనకి కేటగిరీస్లో అయితే మీరు ఇక్కడ చూడొచ్చు మనకి హెల్త్ అండ్ స్పోర్ట్స్ కూడా డిస్ప్లే అవుతుంది. సో సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ హెల్త్ అని సెలెక్ట్ చేసి అప్డేట్ చేసినట్టయితే నేను ఈ శాంపిల్ పోస్ట్ని వ్యూ చేస్తాను. వ్యూ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడొచ్చు మనకి హెల్త్ అని డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు నేను హెల్త్ని ఇక్కడ కేటగిరీ అనే ఆప్షన్ని వదిలేస్తే ఎంటీగా చేసేసి అప్డేట్ క్లిక్ చేసినట్లయితే మనకి అది బై డిఫాల్ట్గా LWPT బ్లాక్ అనే కేటగిరీలోకి వచ్చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వర్డ్ప్రెస్ పోస్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇలాగే వర్డ్ప్రెస్లో ఉన్న ప్రతి కాంపోనెంట్ గురించి, ప్రతి ఆప్షన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్కి రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి.